కార్మికుల మృతి బాధాకరం. కాటేపల్లి ప్రమాద బాధితులకు ఎమ్మెల్సీ తిన్మార్మలన్న పరామర్శ. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు. బాధిత కుటుంబాలకు యాజమాన్యం పరిహారం అందించాలి. బీసీజేఏసీ తరఫున మల్లన్న డిమాండ్ అంటూ ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ ఆలేరు నియోజకవర్గంలో కాటేపల్లి దగ్గర ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ దగ్గర 150 కిలోల పేలుడు పదార్థాలు ఒక్కటేసారి బ్లాస్ట్ అయిపోతే ఆ కాటేపల్లిలో ఉన్నటువంటి ఆ ఇండ్లలో ఉన్న బాగోన్లు గిగోన్లని కింద పడితే ఏం జరిగిందో అర్థం కాక ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. కిలోమీటర్లే. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరు ముగ్గురు స్పాట్ డెడ్ తునాతునకలు అయిపోయారు. ఆ సౌండ్కే ఒక ఆయన చచ్చిపోయాడు. సౌండ్కే తునాతునకలు అయిపోయారు. ఇప్పుడు యశోద ఆసుపత్రిలో ఇంకొక 5-6 చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక మాంస ముద్దలు అయిపోయినాయి ఇక్కడ. అయితే ఈ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఈ యాజమాన్యం ఏది మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తామని చెప్పి నిర్ణయం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇది ఎప్పటికైనా ఆలేరు నియోజకవర్గం ఎంత ప్రమాదంలో ఉంటుందంటే ఒకసారి చూస్తే ఆలేరు నియోజకవర్గం మీ మండల బొమ్మల రామారంలో కూడా ఉంది ఏపీ ఎక్స్ప్లోసివ్స్ విజయ ఎక్స్ప్లోసివ్స్. ఇది ఆలేరు నియోజకవర్గం అయితే ఇగో ఈడనేమో ఏపీ ఎక్స్ప్లోజివ్ అండ్ విజయ. ఇది బొమ్మల రామారంలో. ఇది బొమ్మల రామారంలో ఉంటుంది. మొత్తం గిటు ఆలేరు పక్క పండి కందుకూరు కాడ ఉంటుంది. పెద్ద కందుకూరు దగ్గర కందుకూరు కాడ ఈడ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇగో ఇటేమో కాటేపల్లి కాడ మోటకొండూరు మండలం అది కాటేపల్లి. ఈడ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీస్ ఉంది. ఇక్కడ ఆలేరు చుట్టుముట్టు అణుబాంబులు పెట్టినట్టే ఉంటుంది. అంతే ఆలేరు పరిస్థితి ఎట్లుందో చూడండి. ఇటు వస్తేనేమో ఇటుకోనకి స్టార్ట్ అవుతుంది బొమ్మల రామరావు మండలంలో. ఈడ ఏపీ ఎక్స్ప్లోజివ్, ఆ తర్వాత విజయ ఎక్స్ప్లోజివ్, ఆ తర్వాత కందుకూరు కాడ ఆడ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ ఉంది. ఇగో ఈడ కాటేపల్లి కాడ 2020లో మళ్ళీ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ వచ్చింది. ఇవి కాకుండా ఇంకా తోళ్ల పరిశ్రమలు, రబ్బర్ పరిశ్రమలు కాదు, ఇంకా ఇప్పుడు ఫార్మా కంపెనీలు. ఇప్పుడు రామలింగంపల్లి దగ్గర ఈ ఫార్మా కంపెనీలు. ఇక మధ్యలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. యాదాద్రి ఏం చేయాలరా నాయన అనుకుంటా. ఈ యాదాద్రి చుట్టూ బాంబులు పెట్టినట్టు ఉంటుంది కథ. ఇప్పుడు ఆలేరు నియోజకవర్గాన్ని వేల్చాలంటే ఈ 3 ఫ్యాక్టరీలు వేలిస్తే కథమే. మొత్తం ఆలేరు నియోజకవర్గం అంత భయానక పరిస్థితిలో ఆలేరు నియోజకవర్గం ఉంది. బాంబుల కంపెనీలు ఇవి, ఎక్స్ప్లోజివ్ కంపెనీలు ఇవి. బాంబుల కంపెనీలు. బాంబులు అంటే మరి చిన్న బాంబులు కాదు ఇవి, బార్డర్లో పెద్ద బాంబులు. నిన్న జరిగినటువంటి ఎక్స్ప్లోజివ్ ఏదైతే ఉందో ఇక చూడరు. ఇక గింత పిల్లలు ఎగిరి కిలోమీటర్ల దూరం పడ్డాయి. గంత విధ్వంసం అయిపోయింది. ఇక్కడ పెద్ద షెడ్ ఉండే మొత్తం కుప్పగూలిపోయింది ఎక్కడికక్కడ. నిన్న నేను, ఆ తర్వాత హరిశంకర్ గౌడ్ గారు, నరసయ్య గౌడ్ గారు అందరం కూడా పోయి, ఆ బొత్తల సిద్ధేశ్వర్ గారు కూడా వచ్చిండే, డైరెక్ట్ పోయి అది చూస్తే ఏముంది, అత్యంత భయానకమైన పరిస్థితి. ఇందులో చనిపోయిన దాంట్లో కాటేపల్లిలో ఉన్నటువంటి ఒక పిల్లగాడు 6 నెలల కింద పెళ్ళయింది. ఆయన భార్య 5 నెలల గర్భవతి. ఈడ తునాతునకలు అయిపోయాడు. అయితే ఈ అంశం మీద యాజమాన్యానికి జర ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుంది. ఆ ఎమ్మెల్యే గారిని, ఆ తర్వాత ఎంపీ గారిని పట్టుకొని ఈ డీలింగ్ చేసి మొత్తానికి పరిహారం కింద ఏదో మాట్లాడారు. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.